నాన్నతోనూ అన్నయ్యతోనూ చెప్తే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. నేను ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళెవరో ఏంటో తెలియకుండా యాక్షన్ తీసుకోలేమని చెప్పారు. అది కాకుండా రోజుకొకటి నన్ను ఫాలో చేస్తున్నాడు. ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వగలని చెప్పు. హలో హలో, ఇంట్లోనే దాక్కుంటే నేను నిన్ను వదిలేస్తానా ఏంటి? సమాధానమే లేదు. నువ్వు శ్యామ్ కదా? పర్వాలేదే, నన్ను మర్చిపోయావేమో అనుకున్నాను. నా గొంతు కూడా ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావే. నువ్వెక్కడికి వెళ్ళినా రోజుకొకడు నిన్ను నీడలా వెంటాడుతున్నారు. వాళ్ళెవరా అని అర్థం కాక టెన్షన్ అయిపోతున్నావా? మరీ అంత టెన్షన్ అయిపోకమ్మా, వాళ్ళందరూ నా మనుషులే. చూసావా, నిన్ను కలవకుండా మాట్లాడకుండా ఏమీ చేయకుండానే నువ్వు రోడ్లో ధైర్యంగా నడవకుండా చేసి ఇంట్లోనే కూర్చోబెట్టేశాను. ఇదేనే ఈ శ్యామ్ స్టైల్. నన్ను చాలా తక్కువ అంచనా వేశావు కదూ. ఇప్పటికైనా ఈ శ్యామ్ గురించి బాగా అర్థం చేసుకో. ఏయ్, నేననుకున్నది సాధించే వరకు నిద్రపోను, నిన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వనే. నీ అంతట నువ్వే నాకు సరెండర్ అయిపో, లేకపోతే ఇంకా కొత్త కొత్త టార్చర్స్ అనుభవించాల్సి ఉంటుంది. ఏయ్ కావ్య, ఇంతవరకు జరిగిందంతా కేవలం ట్రైలరే. ఇప్పటికీ నువ్వు నా దగ్గరికి రాకపోతే ఆ తర్వాత డేంజరే, గుర్తు పెట్టుకో. రాస్కెల్, దీనంతటికి కారణం నువ్వేనా? ఇన్నాళ్ళు ఎవరో తెలియక నేను భయపడ్డాను. ఇప్పుడు నువ్వని తెలిసిపోయిందిగా. ఇక నేను ధైర్యంగా బయటకెళ్తాను. ఏం చేస్తావో చేసుకోరా. ప్రియా, నన్ను ఫాలో చేస్తున్నానని చెప్పానే, వాళ్ళ వెనక ఎవరున్నారో తెలిసిపోయిందే. అంతా శ్యామ్ గడి పనే. ఏంటి, వాడా? సరే, వాడని తెలిసిపోయింది కదా, పద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఇప్పుడే ఆ రాస్కల్కి బుద్ధొస్తుంది. వాడే చేస్తున్నాడని మనకే ఆధారం లేదుగా. మనం వెళ్ళి కంప్లైంట్ చేసినా వాడు ఈజీగా ఎస్కేప్ అవుతాడు. అందుకని ఇలాగే వదిలేద్దాం అనుకుంటున్నావా? వాడి బలం ఏంటో బలహీనత ఏంటో నాకు బాగా తెలుసు. నేను డీల్ చేస్తాను ప్రియా. దయచేసి ఈ విషయం గురించి ఇంట్లో వాళ్ళెవరికి చెప్పొద్దు. సరే సరే, నాకు టైం అయింది. నేను ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను. కావ్య, ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. మనకెవరనేది ఇప్పుడు తెలిసిపోయిందిగా. ఇక నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాను. ఆల్ ది బెస్ట్. బాయ్. ఏంటి గోపి, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అర్జెంటుగా రమ్మన్నావు. ఇలా సైలెంట్ అయిపోయావేంటి? మీ నాన్నగారు నా షెడ్డుకొచ్చారు. అలాగా, పర్వాలేదే. ఇంతకు ముందు నిన్ను ద్వేషించి దూరంగా నెట్టేసిన వాళ్ళంతా ఇప్పుడు నీ మీద ప్రేమ చూపిస్తున్నారు. ఆ విధంగా మా నాన్నగారు వచ్చి నిన్ను కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది గోపి. నందిని, మీ నాన్నగారు నా షెడ్డుకి రావడం నాకు సంతోషంగానే ఉంది. కానీ ఆయన సంతోషంగా లేరు. ఆయన నా షెడ్డుకి ఎందుకు వచ్చారో నీకు తెలుసా? తెలుసు, నా పెళ్లి విషయం మాట్లాడడానికేగా. నందిని, నువ్వు బాగా చదువుకున్న దానివి. నీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.
పెద్దవాళ్ళ ఆశలు నెరవేర్చడం పిల్లల బాధ్యత. మీ నాన్నగారి ఆశ నువ్వు పెళ్లి చేసుకోవాలని. దానికి నువ్వెందుకు ఒప్పుకోవట్లేదు? అది నా వల్ల కాదు గోపి. ఎందుకని నన్ను కారణం అడగొద్దు. ఆ కారణం ఏంటో నీకు తెలుసు. నందిని, నాకు పెళ్ళయింది. ఇంకా నన్నే మనసులో తలుచుకుంటూ నువ్వు పెళ్ళొద్దండం చాలా తప్పు. నువ్వు నాలాగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి. నిన్ను నా మనసులోనేగా తలుచుకుంటున్నాను. నీ దగ్గరకొచ్చి నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నానా, లేక నీ జీవితానికి అడ్డుగా వచ్చానా? అదేమీ లేదుగా. నా దారి నేను వెళ్ళిపోతున్నాను. దయచేసి నువ్వు కూడా నాకు అడ్డు రాకు. నా వల్ల నీ జీవితం దారి తప్పింది. దాన్ని సరైన దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. వద్దు గోపి, నా గురించి నువ్వు దిగులు పడకు. అచ్చింతో కలిసి సంతోషంగా ఉండు. నీ జీవితం సంతోషంగా ఉంటే దూరం నుంచి చూసి నేను సంతోషిస్తాను. నాకది చాలు. నందిని, నువ్విలా ఒంటరిగా జీవిస్తుంటే నేనెలా సంతోషంగా ఉండగలను చెప్పు? నా కోసమైనా నువ్వు పెళ్లి చేసుకోవాలి. అది నా వల్లే కాదు గోపి. నేను ఎలాగైనా పెళ్లి కొప్పిస్తానని మీ నాన్నగారికి మాటిచ్చాను. నేను మానసికంగా నీతో తాళి కట్టించుకొని నీతో కాపురం చేసి 2 పిల్లల్ని కూడా కన్నాను. ఇప్పుడు వాళ్ళు స్కూలుకు కూడా వెళ్తున్నారు. ఇలా మానసికంగా నీతో జీవిస్తున్న నన్ను ఇంకొకరిని పెళ్లి చేసుకుని అబద్ధపు జీవితాన్ని గడపమంటావా గోపి? మనసులో ఒకరిని తలుచుకుంటూ జీవితాన్ని మరొకరితో పంచుకోవడం కన్నా అసహ్యమైన విషయం ప్రపంచంలో మరొకటేమైనా ఉంటుందా? ఇదే నీ నిర్ణయమా? మీ నాన్నగారికి నేను ఇచ్చిన మాట ఏం కావాలి? సారీ గోపి, ఈ విషయంలో నువ్విచ్చిన మాట నేను నిలబెట్టడం జరగదు. జరుగుతుంది నందిని, ఖచ్చితంగా జరుగుతుంది. ఏంటి మౌనంగా ఉన్నావు? సరే గోపి, నువ్విచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏంటది? నువ్వు నన్ను రెండో పెళ్లి చేసుకోవాలి. అలా అయితే నేను పెళ్లి చేసుకుంటాను. ఇది జరుగుతుందా? జరగదు కదా? అయితే నా పెళ్లి కూడా జరగదు. ఇక మీదటి దయచేసి నా పెళ్లి విషయం మాట్లాడొద్దు. ఏంటి డ్రామాలాడుతున్నావా? నువ్వు నా కంటికి కనిపించకూడదని చెప్పాను కదా. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? వాటర్ క్యాన్ పేరుతో నా ఇంటికి వచ్చి యాక్ట్ చేస్తే జారిపడి క్షమిస్తాననుకున్నావా? నిన్నెన్ని తిట్టినా రోషన్ రాదా? ఏయ్, సమాధానం చెప్పి వెళ్ళు. నేను ఇలా అరుస్తుంటే మౌనంగా ఉన్నావేంటి? కడుపు కన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఎందుకు ఇలా పదే పదే నేను టార్చర్ పెడుతున్నావు? ఎంత పొగరు లేకపోతే నేను ఇక్కడ ఇలా అరుస్తుంటే సమాధానం చెప్పకుండా వెళ్తున్నావు? ఏంటమ్మా, ఎవరిని అరుస్తున్నావు? ఏం లేదు నాన్నా, నేనెవరి మీద అరవటం లేదు. రెగ్యులర్ గా వాటర్ క్యాన్ తెచ్చేవాడు ఉండగా నువ్వెందుకు తెస్తున్నావు అని అడిగాను. ఓహో, ఇతనా? ఈ కుర్రాన్ని నేనే తీసుకురమ్మన్నానమ్మా. అతన్నెందుకు మార్చానా? అతనితో ఏం ప్రాబ్లం? అతనితో ఏం ప్రాబ్లం లేదమ్మా. అతనికంటే ఈ కుర్రాడు క్యాన్కు 2 రూపాయలు తక్కువగా వేస్తా అన్నాడు, అందుకు. రేటు తక్కువైతే నీళ్లు మంచివి కావద్దు. మీరు అతన్నే తీసుకురమ్మనండి. నేనేమన్నా పిచ్చివాడినే? నీళ్లు తాగి చూశానమ్మా, చాలా టేస్ట్గా ఉన్నాయి. పైగా గంగా నది నీళ్లంత స్వచ్ఛంగా కూడా ఉన్నాయి. ఈ కుర్రాడు క్యాన్కు 2 రూపాయలు తక్కువగా వేస్తాన్నాడు కదా. వారానికి ఎన్ని క్యాన్లు తీసుకుంటున్నావు? 3 క్యాన్లు అంటే 6 రూపాయలు. సంవత్సరంలో 52 వారాలుంటాయి. 52 × 6
312 రూపాయల లాభం. అందుకు తెమ్మన్నాను. నాన్నా, ముందు మంచినీళ్లు తెచ్చినట్టే తెచ్చి ఆ తర్వాత ఏవేవో నీళ్లు తెచ్చి మోసం చేస్తారు. ఇప్పుడు 2 రూపాయలు తగ్గాయి అనుకుంటే రేపొద్దున డాక్టర్కి బోల్డు పెట్టాలి. చిచి, ఆ కుర్రాడు చాలా మంచాడమ్మా. మన మీద అభిమానంతో జెమినీ టీవీలో ఉద్యోగమే మానేశాడు. అందుకే ఏదో బిజినెస్ ఇచ్చి ఎంకరేజ్ చేద్దామని ముందతను వద్దన్నాడమ్మా. నేనే బలవంతాన్ని వేయమన్నాను. ఎంతయా? సార్ బిల్లండి. ఓకే, వెళ్ళొస్తాను సార్. బంగారం లాంటి కుర్రాడు. మనమంటే చాలా అభిమానం అమ్మా. ఈ అభిమానాన్ని కూడా క్యాష్ చేసుకోవాలి. ఎలాగైనా అతన్ని బతిమలాడి క్యాన్కి ఇంకొక రూపాయి తగ్గించావనుకో 3 రూపాయలు తగ్గుతాయి. వారానికి 3 రూపాయలు, సంవత్సరంలో 52 వారాలుంటాయి కదా. 52 × 3 అంటే 156 రూపాయలు తగ్గుతాయి. అదొక 312, ఇదొక 156 అంటే 468 రూపాయలు. చూసావా ఇతని అభిమానం ఎంత కాస్ట్లీయో? నేనొస్తానని అనుకోలేదు కదూ. ఏంటే ఇదేదో సత్రంలాగా నిష్టానుసారంగా లోపలికొచ్చి కాలు మీద కాలు వేసుకొని ఫోజులు కొడుతున్నా? నా కాలు మీదేగా కాలేసుకున్నాను, నీ కాలు మీద వేయలేదుగా. ఈ మాత్రం దానికి ఎందుకంత టెన్షన్ అవుతావు చింతామణి? ఈ వయసులో అంత టెన్షన్ మంచిది కాదమ్మా, కాస్త తగ్గించుకో. ఏయ్, ఇక్కడికెందుకొచ్చావి? మర్యాదగా లేచి బయటికెళ్ళు. వెళ్తాను, డెఫినెట్గా వెళ్తాను. అయితే నేనెందుకొచ్చానో చెప్పి మరీ వెళ్తాను. అవును, లోపల ఫ్రిడ్జ్ ఉందా? ఏయ్ ఏయ్, ఏం చేస్తున్నావే? అరే, నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికొచ్చి ఇలా ప్రవర్తిస్తావు? ఏ, నేను నీ ఇంటికి రాకూడదా? రాకూడదు. ఏయ్, అదే ఎందుకంటున్నాను. నువ్వు నా శత్రువే. శత్రువైనా సరే ఇంటికొస్తే మర్యాదలు చేయాలి, అదే సంస్కారం. ఇంత మాత్రం నీకు తెలియకపోతే ఎలా చింతామణి? వచ్చిన పనేంటో చెప్పి మర్యాదగా బయటికెళ్ళు. కరెక్ట్గా గుర్తు చేసావు. ఇందా స్వీట్ తీసుకో. ఏంటలా చూస్తున్నావు?
అంతా నువ్వు నేర్పిందే. తిను. ఓ, నీకు షుగర్ ఉంది కదూ? పర్లేదు, షుగర్లెస్ స్వీటే. తిను. వచ్చిన విషయం ఏంటో చెప్పవే. ఓకే, తర్వాత తీరిగ్గా కూర్చొని తినే. ఆ రోజేదో పెద్ద ఇదిగా మాట్లాడావు. అర్చన జీవితం నాశనం చేసేస్తాను, గోపిని అర్చనని కలవనీయకుండా చేస్తానని నాతో ఛాలెంజ్ చేశావు. ఇప్పుడేమైందో చూసావా? నువ్వు నీ కూతురు అర్చన్ని గోపిని వేరు చేయడానికి ఎన్నెన్ని పథకాలు వేశారు. కాని వాళ్ళని కలపడానికి నేనే పథకం వేయలేదు. నా తరపున ఆ పైవాడే అంతా చూసుకున్నాడు. మంచివాళ్ళకి దేవుడెప్పుడూ అన్యాయం చేయడు. అది అర్చన గోపి విషయంలో ఎలా నిజమైందో చూసావా?